నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మహారాష్ట్ర షిరిడి వెళ్తున్నాం. ఫస్ట్ ఇప్పుడే జస్ట్ జైరాబాద్ దగ్గరలో ఆగాం. ఇగో ద బ్లాగర్. సో మనం మొత్తం మహారాష్ట్ర మొత్తం తిరుగుతున్నాం అనమాట. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి షిరిడి, దాని తర్వాత నాసిక్ వెళ్తున్నాం. సో వెయిట్ అండ్ వాచ్. విండ్ మిల్ రెక్క చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా వస్తూనే ఇంకా ఉంది రెక్క. ఎంత పెద్దగా ఉంది, ఎంత ఆకులాగా ఎంత పెద్దగా ఉంది. నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్ కల్లా మహారాష్ట్ర వచ్చేసినాం. జస్ట్ 100 కిలోమీటర్స్ దూరంలో షిరిడికి దగ్గరలో ఉన్నాం. సో షిరిడికి అయితే రీచ్ అయిపోయినాం. జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలోను. పోగానే వెళ్ళి రూమ్ తీసుకొని ఫస్ట్ చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళిపోవాలి. మనం షిరిడిలోకి ఎంటర్ కాగానే మనకి ఫస్ట్ ఈ సభా విగ్రహం అనేది కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, మస్తు పెద్దగా ఉంది ఇది. షిరిడిలో దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంకా మొబైల్స్ వెళ్ళలేవు, అందుకే వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. ఇక్కడే టెంపుల్ దగ్గరలో అన్నదానం ఉంటుంది, అంటే ఇక్కడికి వచ్చేసినాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. షిరిడి అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చేసి నాసిక్ వెళ్తున్నాం, త్రయంబకేశ్వరం టెంపుల్కి. ఎందుకేమో తెలియదు కానీ ఈ టెంపుల్కి వెళ్తుంటే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా నేనైతే. పొద్దున్న నుంచి ఎండ కొట్టింది కానీ ఈ టెంపుల్కి వెళ్తుంటే దారి మాత్రం సూపర్ ఉంది. వెదర్ కూడా మస్తు కూల్ అయింది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్ మాత్రం సూపర్ ఉంది. టెంపుల్కి వచ్చి ఈ లైన్ చూడగానే నాకు ఉన్న ఎక్సైట్మెంట్ మొత్తం పోయింది. ఇది ఇంకా పెయిడ్ లైన్, ఫ్రీ లైన్ ఇంకా దీనికంటే మస్తు ఉంది. ఈ లైనే బయటకు ఉంది, టెంపుల్ ఏమో అక్కడ ఉంది. ఇంకా ఫ్రీ లైన్ ఇంకెంత దూరం ఉందో కూడా తెలియదు. వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారంట అడిగితే. అరే ఎవర్రా మీరంతా, ఎంతమంది ఊరేంద్ర నాయన లైన్లో. ఇట్లాంటివి ఒక్కొక్క 3, 4, 5 రూమ్స్ ఉన్నాయి. అంత వెయిటింగ్ ఉంది. ఫైనలీ ఆఫ్టర్ 5 అవర్స్ తర్వాత ఫైనలీ టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. 5 అవర్స్ నుంచి లైన్లో నించొని కాళ్ళు వచ్చినాయి. సగం మంది హైదరాబాద్, తెలంగాణ నుంచి వచ్చారు. అందరితో మాట్లాడుకుంటూ అది చేసుకుంటూ వచ్చినాం. వన్స్ టెంపుల్లోకి ఎంటర్ కాగానే ఆ వైబ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కాళ్ళ నొప్పులు ఎటు వినే కూడా తెలియదు. దేవుణ్ణి ఎప్పుడు చూస్తానా అనే ఉంది మైండ్లో. ఫైనల్ ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. క్రౌడ్ మొత్తం హెవీ ఉంది, అసలు ఫోన్ పట్టుకోనికి జాగా కూడా లేదు. లిటరల్లీ టెంపుల్ బ్యాక్ సైడ్లో ఈ కొండలు ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. సో మనం నెక్స్ట్ త్రయంబకేశ్వరం తర్వాత పంచవతి ఘాట్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకి మినీ కాశీ అంటారు అనమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ 3 రివర్స్ కలుస్తాయి అనమాట. ఒకటి గోదావరి, ఒకటి అరుణ, ఇంకోటి వరుణ. సో ఈ ఇయర్ మనకి ఇక్కడ పుష్కరాలు కూడా ఉన్నాయి అనమాట. ఆ టైంలో రావాలి, చాలా బాగుంటుంది ఇక్కడ.